నేషనల్ అవార్డ్స్ చీప్ అయిపోయినాయా లేదా పెయిడా? ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే జాగ్రత్తగా వినండి. మూవీస్ పరంగా జెర్సీలో నానికి రావాలి, లేకపోతే రంగస్థలంలో రామ్ చరణ్కి రావాలి, అదే కాకపోతే జై భీమ్లో సూర్యకి రావాలి, మళ్ళీ సూర్యకి ఆకాశం నిహద్ర ఆ సినిమాకని రావాల్సిందే. ఇట్లాంటి మంచి పర్ఫార్మెన్స్ లాంటి సినిమాలని తీసుకోకుండా పుష్పకి ఇచ్చారు. సరే, పుష్పకి ఇస్తే ఇచ్చారు, జవాన్కి కూడా ఇస్తున్నారు. రీసెంట్గా నామినేట్ అయింది. పుష్పకి జవాన్కి ఇచ్చారంటే ఇట్స్ నాట్ రైట్ చాయిస్. ఎందుకంటే వాటిని మించిన కంటెంట్, వాటిని మించిన యాక్టింగ్ చాలా సినిమాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి ఈ మూవీస్కి ఇవ్వటం అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు జెర్సీ చూస్తే ఏడుస్తారు, రంగస్థలం చూస్తే క్యారెక్టర్లో ఫీల్ అయిపోతారు. అదే జై భీమ్ చూసుకుంటే మనల్ని ఇన్స్పైర్ చేసేలా ఉంటుంది ఆ మూవీ. అండ్ ఆకాశం నిహద్ర ఈ మూవీ ఎమోషనల్గా చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చూసే ఉంటారు కదా. అట్లాంటి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సూర్య గారిది. ఇట్లాంటి మంచి మంచి మూవీస్ని తీసుకోకుండా కొన్ని అన్వర్తి మూవీస్ని తీసుకున్నారు నేషనల్ అవార్డ్స్కి. దీనిపైన నా ఒపీనియన్ ఇది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.